కవర్లేదు సంచులు వేసా చెప్తున్నాను టమాటాలు తీసుకుంటాం కేజీ బెండకాయలు బెండకాయలు ఉల్లిపాయలు ఇప్పుతారు ఇప్పుడు సంచి ఉల్లిపాయలు ఇప్పుతారా చూపుతా అన్నా కదా దీని మీద పెద్ద ఒకసారి బయట వీడియో తీసుకుంటాను అట్లా కూడా మమ్మల్ని తీసుకో ఎవరైనా ఏమన్నా 2 చేతులు ఉన్నాయి తోగుతుందిరా తోగుతుంది అన్నగారు పెద్దబందండి గట్ల ఉంది గడిచేపుంది చెలవుతుంది గడిచేపుందండి దీని మీద పెద్ద కాదు పెద్ద ఉందండి అది గడిచేప ఏమన్నా గడిచేప బాగుంది పెద్ద అయ్యో సెలవుతులైతే అయ్యో అలా ఉంచాం మనం తీసుకున్న చేప ఇదే కదా రుచి ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో టీ అయితే నేనే పెడుతున్నాను ఇంట్లో ఇవ్వండి ఫ్రెండ్స్ దీంట్లో అల్లం టీ అయితే నేనే పెట్టాను ఇప్పుడు దాంట్లో ఏమేమి వేసానో సార్ చూపిస్తాను ఫ్రెండ్ చూద్దరుగానే అంటే డైలీ మా ఆవిడ పెడుతుంది టీయా డైలీ మా ఆవిడగా పెడుతుందని చెప్పి నేను ఈరోజు అయితే టీ పెట్టాను నేను ఎలా పెట్టాను దాంట్లో ఏమేమి వేసాను ఒకసారి చూపిస్తాను చూడండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇందులో అయితే టీయా ఇవ్వండి ఫ్రెండ్స్ లాలిక్కాయలు అల్లం వేసానండి దీంట్లో అంటే టీ కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి వేసానండి లాలిక్కాయ ముక్క అదే అల్లం ముక్కలోనూ ఇవ్వండి అల్లం కనిపిస్తుంది కదా అల్లం ముక్కలో లాలిక్కాయ కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని ఎలా ఉంది ఏంటో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ టీ అనేది ఓకే ఫ్రెండ్స్ టీయా అల్లం వేసినాము అల్లం లాలిక్కాయ కూడా వేసాను కదా టేస్ట్గా చాలా బాగుంది టీయా చాలా బాగుంది మామిడి కొద్దిగా నీరసంగా ఉందని చెప్పి ఈరోజు టిఫిన్ నేను వేసాను టీ కూడా నేను వేసానండి టీ కూడా నేనే కాసాను ఈ ఎండకాయ
బెండకాయ కాల్చి కొట్టేసి జనాలకు నీరసాలు వచ్చేస్తున్నాయి. గ్యాస్ నొప్పి వచ్చిందండి మా ఆవిడకి. ఓకే అండి, టీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ నేను సంతకి వెళ్ళాను, కూరగాయలు ఏమేమి తెచ్చినా కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందు టీ తాగేసిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అదే చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈరోజు అయితే నేను సంతకి వెళ్ళాను కదా, ఏమేమి తెచ్చున్నా అనేది ఒకసారి మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలు కేజీ బీరకాయలు తీసుకున్నానండి. కేజీ 30 రూపాయలు అన్నాడు. ఇవన్నీ సిల్లర్ సామాను కాబట్టి కొంచెం తిరగేద్దాం, ఏమేమి వస్తాయో డివైడ్ చేద్దాం. ఇలా ఎంత చెప్పినా కొన్ని ఉల్లిపాయలు 4 కేజీలు వేసుకున్నా 100 రూపాయలు ఉంటాయి. ఉల్లిపాయలు బాగుంటాయి. ఉన్న 5 నిమిషాలు అంటే వేస్ట్ కదా, రద్దు. చెడ్డి టమాటాలు 2 కేజీలు తెచ్చిండి. మా టమాటాలు అయిపోతున్నాయి కదా, మూత అవలో వేస్తున్నాం తర్వాత. అదే ఏదైనా ఉంటే చేస్తే పడింది చెప్తారా, చెడిపిస్తారు కన్నడ. మామిడికాయలు బయట పచ్చిమిరకాయలు పోయిన పచ్చిమిరకాయలు తుడతాను సార్, ఇలా తుడతానే ఒకరంటే టమాటాలు అదే తుడతాను సరే, ఎగిరిపోతుంది. చేపల కూరలాగా అని చెప్పి మామిడికాయలు అయితే తెచ్చాను. 3 మామిడికాయలు, ఒకటి 15 రూపాయలు కాయ. 3 మామిడికాయలు అయితే తెచ్చానండి. అదే మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకుందాం. మరీ ఎక్కువ వేసిన పులిపేపతో కూర టేస్ట్ అనేది పోతే అది ఎలా ఉంటుందో ఏంటనేది కూడా చూపిస్తాను. అయితే ఇదిగోండి, టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయ, ఇది టమాటాయే, అల్లం, ఉల్లిపాయలు. నెక్స్ట్ బీరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. కేజీ 40 రూపాయలు చెప్పాడు. 30 రూపాయలకి అయితే బేరమాడి వేసుకున్నాం కేజీ. ఇవి కూడా లేతగా ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి మనకి కూర వండేటప్పుడు అన్నీ లేతయ్య ముద్ర కూడా మీకు చూపిస్తానండి. బెండకాయలు కూడా అన్ని లేతయే. ఇప్పుడైతే నెక్స్ట్ కొత్తిమీర సంచి ఖాళీ చేయి. గిన్నెలు రా, ఖాళీ గిన్నెలు వేసండి. ఒకటి దీంట్లో అయితే కరివేపాకు వేద్దాం, కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేద్దాం.
ఈ డబ్బా ఖాళీ కదా, అల్లం డబ్బా. అయితే కట్ట 20 రూపాయలంట, 2 కట్టలు కలిపి 30 రూపాయలు ఇచ్చారు. కొత్తిమీర చేపల కూరలోకి మాంసం కూరలోకి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇచ్చాను. నేను మిగిలితే మన చట్నీల్లోకి ఇంట్లో పనిపోతుంది అని 2 కట్టలు తీసుకున్నా. కరివేపాకు వచ్చి 10 రూపాయలది. ఇది ఎక్కువ ఉన్న పాడైపోతుంది, బ్లాక్ వచ్చేస్తుంది కదా అని తక్కువ తీసుకుంటున్నాను. మ్యాక్సిమం మనకు ఆదివారం నుంచి బుధవారం దాకా వస్తే చాలు, ఎందుకంటే ఆదివారం సంత ఉంటుంది, బుధవారం సంత ఉంటుంది కాబట్టి 2 రోజులు మనం ఈ వారంలో 2 రోజులు సంత ఉంటుంది కాబట్టి. ఆకులు రుద్ది అంటే చూసానా, ఇంకా కొరస డబ్బాలు ఉన్నాయి. కూరలోకి చేపల కూరలోకి కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సారులోకి కానీ తాలింపులోకి కానీ. అరే ఇంకో డబ్బా కరివేపాకు 10 రూపాయలు నువ్వు దాంట్లో తీస్తావు. టమాటాలండి బాగా ఏంటండి రిషిబాబు తీస్తావా? చూడండి కరివేపాకు అయితే ఇలా వచ్చింది. కరివేపాకు ఇంకా కొన్ని రూపాయలు అయితే ఆపాను, ఇటువంటి 2 రూపాయలు అయితే ఆపాను. కొంచెం బాగుంది కదా అని చెప్పి ఆపాను. ఇది కవర్లో పెట్టి జార్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది కూడా చూసుకుందాం. మొత్తం అంతా తృప్తి ఏమవుతుందంటే పూజ చేసి పోతే 3 రూపాయలు అయితే చూసేసాను. పోయింది మూత పెట్టేది. కొత్తిమీర కూడా దీంట్లో పెట్టేద్దాం కవర్లో. కాళ్ళు కోసి పెడతారు, అదే అప్పుడు పెడతాం. కరివేపాకు ఫ్రిడ్జ్ ఖాళీ తింటారా, డబ్బాలు నిండా పెట్టేసా. 7 బీరకాయలు కవర్లో పెట్టాలి. కవర్ ఈరోజు మన సంత అయితే ఇదేనండి. చేప కూడా తెచ్చాను. చేప మీకు అది ఎలాగో వండేటప్పుడు చూపిస్తాం కదా, చూద్దరు కానీ ఫ్రెండ్స్. అంటే మళ్ళీ ఇంట్లో పెడితే నీ శ్వాసన వచ్చేద్దని చెప్పి బయట తాకిలో పెట్టాం. అరే ఖుషి ఎన్ని లోపల పెట్టామ్మా, ఎన్ని ఒకసారి చేస్తాం. ఇగో నీ సులువైన మార్గం చెప్తాను. ఆఫీసా రే సౌండ్ తగ్గించండి రా. అంటే నేను మీ నాన్న ఒకే ఏదైనా చాలా You got your mail ID, right? Yeah. Okay. I'll share all the అమ్మగారు వెళ్తారా సాయంత్రం వెళ్తారు. సరే ఒక పని చేయి, అంతా ప్యాక్ చేసుకుని అపార్ట్మెంట్ వచ్చారు. అయితే నాతో ఇద్దరు కలిసేదా? ఇదిగోండి ఇవన్నీ చేప ముక్కలు. పొద్దునైతే చేప అయితే చేయించాను. అది మనం వండేటప్పుడు ఎలా వండుతాం ఏంటని చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏ తోమతో పట్టుకెళ్తున్నాం. తోమేటప్పుడు ఎందుకని చెప్పి ముందుగానే చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. చెప్తూ ఉండాలి ఏమి వేసావా. కారం ఫస్ట్ ఉల్లిపాయలు 2 వేసావా. 2 గంటలు కారం వేసుకుంటున్నానండి. తేజా కొంచెం సౌండ్ తగ్గించి ఇంకా. సాల్ట్ అయితే ముందు వేసానండి, దానిపైన ఉల్లిపాయ ముక్కలు వేసాను, పైన టమాటా ముక్కలు. పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలండి, అంటే చేపల కూర కదా కొంచెం బాగుంటుంది కారం కారంగా. అదంతా కాసేపు ఆఫ్ చేయరా. ఓకే
వేసుకుందామండి. చేపల కూరలో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చేపల కూర అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే కలుపుదామండి. అంటే చేపల కూర అయితే ఇప్పుడు మనం కలిపి పెట్టుకుంటున్నాం. శుభ్రంగా తోమేసాం చేప ముక్కలని. కారంగా పట్టుద్ది. వేస్తాం కలిపిన తర్వాత వేస్తాం. వీటికి మొత్తం మసాలా పట్టుకుని ఇలాగ వేస్తే ఇప్పుడు మనం ఎత్తుకెళ్తే అది చేప ముక్క అయితే మంచి కొవ్వు ఉందండి. ఇది చేప అంతా కూడా అలాగే ఉంది. ఇవన్నీ పట్టకడ ముక్కలే. కూర ఉడికిన తర్వాత కూడా మీకు ఎలా ఉంది చూపిస్తాను. ఈరోజైతే నేనే ఉంటున్నానండి చేపల కూర. అయితే నేనే ఉంటున్నానండి ఈరోజు. మా ఆవిడకి కొంచెం నీరసంగా ఉందంటే నేనే ఉంటున్నానండి. సరే, రోజు ఆడవాళ్ళు ఉన్న వంటలే కదా, ఈరోజు మొగలు ఉన్న వంట కూడా ఎలా ఉంటుంది అంటే టేస్ట్ చూపిద్దాం వాళ్ళకి ఎలా ఉంటుందో. కలిపే 2-3 గట్లేసి చూసండి, కంగారు పడుకో. ముక్కలకే చక్కగా మసాలా అంటిలా కలుపుతున్నాను. ఉండు, మీ స్టైల్లో మీరు చేస్తున్నారు, నా స్టైల్లో నేను చేస్తున్నాను. అలా కలిపినా అటు అటుకుపోద్దుగా మసాలా. అండి చేప ముక్క తలకాయలు అయితే ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి దీంట్లో కూరేసాను. చేప ముక్క తలకాయలో టేస్ట్ అయితే బాగుంటుంది. చేప తలకాయ కారం మంచిది కాబట్టి ఎలా వండుకున్నా కొంచెం లైట్గా కొంచెం కారం వేసుకుందండి. ఒక 5 నిమిషాలు అలా ఉంచి దీంట్లో తర్వాత చింతపండు పులుసు, మామిడికాయ ముక్కలు వేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మా మామిడికాయ అయితే తీసుకున్నానండి చేపల కూరలోకి. మామిడికాయ మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం. టేస్ట్ అయితే అదరగొట్టేద్ది. ఎలా వచ్చిందంటే కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్. ఇదైతే చెక్కుకుని వేస్తానండి. అంటే కలుపుతున్నానని చెప్పి ఆగాను. ఒక 5 నిమిషాలు ఆగిద్దాం. కారమైన లైట్గా మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత 2 గట్లు వేసి కారం పడుతుంది. 2 గట్లు వేసించండి. గట్టి చేపల్లో కారం ఉండాలి. సరిపోతాయి. 3 గట్లు అయితే వేసిన కారం ఫుల్గా 4 గట్లు వస్తుంది. అదే 3 గట్లు వస్తుంది. సరిపోతుంది, కారం సరిపోతుంది. కారం అయితే తినలేరు, పిల్లలు తినలేరు. మెయిన్ ఇంట్లో కొంచెం వాటర్ ఇవన్నీ వేసేటప్పటికి ఆటోమేటిక్గా కారం అనేది కవర్ అయిపోతుందండి. మాటలు దీంట్లో కనపడుతుంది. పులుపు మామిడికాయ తీపియా పుల్లగా ఉందో తీగో చూసి ముక్క అప్పుడు మనకి ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు వేసుకుందాం. కొంచెం అయితే ఆయిల్ వేద్దాం లైట్గా. మంచి కారం, మంచి ఆయిల్, టేస్ట్ రావాలి. మరి ఇవాళ నేను ఉంటున్నాను కదా, చూడు ఎలా ఉందో కూర. అది చెక్కిన తర్వాత అప్పుడు చింతపండు వేద్దాం. ఇది కొంచెం నానబెడతాం అలాగా. ఓకేనా? మూత వేద్దాం కొంచెం. పైకి చూడు. అయితే ఇప్పుడు మసాలా అయితే కలిపాం కదండి. ఇదైతే ఇప్పుడు మనం కొంచెం ఒక 5 నిమిషాలు నానబెడతాం. చింతపండు పులుసు ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో కలుపుతాం. మామిడికాయ ముక్కలు కూడా కలిపేసి పొయ్యి మీద అయితే పెట్టేద్దామండి. అంతవరకు వెయిట్ చేస్తాం ఫ్రెండ్. చింతపండు చెప్పు. చింతపండు
ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా లైట్గా నీళ్ళు నేను తెచ్చాను చూడు ఇగో. లైట్గా ఇప్పుడు ముక్కలు కలిపి ఇంకా నీరు తక్కువైతే వేసుకో. మామిడికాయ వేస్తున్నాం కదని చింతపండు బాగా తక్కువ వేసి పులుపు వచ్చేది. మీరు కూడా ఇవ్వాలి అలాగే మరి ఒకళ్ళకి ముక్క. చేపల కూర అయితే ఎరగొట్టేస్తుంది ఇవాళ. ఇప్పుడైతే కొంచెం మళ్ళీ ఇలా పెడతాం. ఆయిల్ అన్నీ వేసాం కాబట్టి కొంచెం పక్కన పెడతాం. మామిడికి చెక్కుదాం. అయితే శుభ్రంగా చెక్కేసాను. ఇదైతే ఇప్పుడు దాంట్లో చెక్కేసి వేద్దామండి. పులుపుకాయ అలాగా ఉంది. తీసేట్టేది కదండి. పులుపు కూడా ఇదిగోండి. పులుపు అయితే అదిరిపోయింది. ఈ మామిడికాయ ముక్క కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు. లేదు అనుకుంటే గుజ్జు అయితే మన దాంట్లో పూట దిగుతుంది కాబట్టి మ్యాక్సిమం అదే సరిపోద్ది చేపల కూరలకి. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయ చేప ముక్క, చేపల పులుసు బాగా ఉడికాక మెంతి పొడి వేసుకుంటే సరిపోతుంది. ఓకే కమా. కూర అయితే పొయ్యి మీద పెట్టానండి. అంతా ఉడికిన తర్వాత ఎలా వచ్చిందండి మీకు ఒకసారి వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే చూడండి, చేపల కూర అయితే ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు ఉడికితే అయిపోద్ది కూర. అంటే ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర కరివేపాకు వేసి దాన్ని ఇంకో 10 నిమిషాలు ఉడికిద్దాం. ఇవ్వండి గరం మసాలా నూరేనప్పుడే నూరి ఇప్పుడు దాంట్లో వేద్దాం. గరం మసాలా అంటే అదే ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు. చేపల కూరలోకి ఇవి అయితే చాలా ముఖ్యమండి. ఇవి కూరకే టేస్ట్ ఇయ్యే. ధనియాల పొడి, మెంతు పొడి, జీలకర్ర ఇవన్నీ చాలా మనకు ముఖ్యం. టేస్ట్ కోసం అయితే ఇయ్యే. కలుపున ఒకసారి. ఓకే, పులుసు మట్టుకు భలే చిక్కగా వచ్చిందండి. కొత్తిమీర వేసేద్దాం ఇప్పుడు. కూర అసలు అదిరిపోవాలి దీని దెబ్బకి. కొత్తిమీర కరివేపాకు ఇది చల్లారిపోయి తింటానండి దీని టేస్ట్. చేపల కూర అనేది వాసన కరెక్ట్. మళ్ళీ తిప్పనా? మళ్ళీ ఒకసారి తిద్దామండి. స్లిమ్లో పెడదాం.
గట్టెట్టు తిప్పచ్చు కానీ గట్టెట్టు తిప్పితే ముక్క ఇడిపోద్దండి. ఒక 2 నిమిషాలు ఏం లేదు, 2 సెకండ్ అలా తిప్పి ఉంచుతాను. గుమ్మలు ఆడిపోతుందండి చేపల కూర అయితే కనుక. ఇది కూర వేడివేడిగా ఉంటే తింటే మనకి అంత టేస్ట్ తెలీదు, చల్లారిపోతే తినాలి. ఇవాళ వండుకున్నదే రేపు మార్నింగ్ తింటే సూపర్గా ఉంటుంది చేపల కూర అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఒక 2 నిమిషాలు ఆగి కట్టేద్దాం. వేడి చేపల కూర ఇదిగోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను వండిన చేపల కూర అయితే ఇలా వచ్చిందండి. తిప్పండి, అదే గొప్ప గుమ్మలు ఆడిపోతుందండి చేపల కూర. మామిడికాయ ముక్క ఇదిగోండి ఫ్రెండ్స్, చేప ముక్క పైన మామిడికాయ ముక్క చాల్చండి. ముక్కలన్నీ అలాగే వేసేసండి. ముక్క 2 ముక్కలు వేసుకుంటారు. చూడండి, ఈరోజు నేను వండిన చేపల కూర అయితే ఎలా ఉంది ఏంటంటే టేస్ట్ చేస్తున్నాను. నేను టేస్ట్ చేసిన తర్వాత మీరు తిందరు కానీ, ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉందో తక్కువ ఉందో మీకు చెప్తాను. ఓకే అంటే తిందరు కానీ, ఎందుకంటే మనం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. సూపర్ ఉందండి చేపల పులుసు అయితే కనుక. అదిరిపోయింది. దీంట్లో ఇంకా ఉప్పుగా కారంగా ఏమీ ఎక్కడ అన్ని కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ ముక్క ఇది కూడా మెత్తగా జ్యూస్ అయిపోయింది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి చేపల కూర. సార్ మీరు కూడా టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్, వండుకునేలాగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.